హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే మనమైతే మ్యాక్బుక్ మినీ M4 అయితే ఉన్నది కదా, అది తీసుకోవాలా లేదంటే దాని బదులు మనమైతే పీసీ తీసుకోవాలా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఫస్ట్ అయితే మ్యాక్బుక్ M4 మినీ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి దీంట్లో వచ్చే స్పెసిఫికేషన్స్ అయితే మనకు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే మనకైతే M4 చిప్ అయితే ఉంటుంది. మనకి 10 కోర్ CPU ఉంటుంది, 10 కోర్ GPU ఉంటుంది. మనకి దీంట్లో అయితే 16 GB ర్యామ్ అయితే ఉంటుంది, 256 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మంచి స్పెసిఫికేషన్ తోటి వచ్చింది. యాపిల్ నుంచి అయితే వచ్చిన బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇది అయితే. మరి మీకు ఒకవేళ యాపిల్ అయితే ఎప్పుడు యూజ్ చేయాలి అనుకుంటే మీరైతే యాపిల్ ఈకో సిస్టమ్ అయితే ట్రై చేయాలనుకుంటే ఇదైతే తీసుకొని అయితే మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనకైతే ఓన్లీ మ్యాక్ మినీ అంటే ఒక చిన్నది బాక్స్ లెక్క వస్తుంది, చిన్న డబ్బా అయితే వస్తుంది. దానికైతే మనమైతే అన్నీ అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. మానిటర్, కీబోర్డు, మౌస్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. మనమైతే ఇది కొంటే మాత్రం సపరేట్గా మనమైతే మానిటర్ అయితే కొనుక్కోవాలి. మీరు అందరూ అనుకోవచ్చు ఇదైతే మనమైతే మానిటర్ అయితే యాపిల్తో కొని వాడాలి అని అనుకోవచ్చు, కానీ యాపిల్ కాకుండా వేరే ఏ మానిటర్ అయినా పెట్టయితే కొనుక్కోవచ్చు. మీరైతే చిన్న మానిటర్ ఒక 5-6 వేల మానిటర్ పెట్టినా మీకైతే పని అయితే చేస్తుంది. ఏ మానిటర్ అంటే ఆ మానిటర్ పెట్టచ్చు. HDMI ఉంటుంది చాలా మానిటర్కి అయితే, ఆ మానిటర్ అయితే పెట్టుకోవచ్చు మనమైతే సింపుల్గానే అయితే. కాకపోతే దీంతో మనం మానిటర్ కొనుక్కోవాలి, కీబోర్డ్ కొనుక్కోవాలి, ఇవి రెండు అయితే కొనుక్కోవాలి. ఇంకా స్టోరేజ్ కావాలనుకుంటే ఎక్కువ స్టోరేజ్ కూడా కొనుక్కోవచ్చు. మీరైతే యాపిల్ నుంచి అలా వచ్చింది అయితే బెస్ట్ ప్రోడక్ట్ అని నేనైతే చెప్తాం. అది ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్, వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. తప్పకుండా మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. M4 పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మనకి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, మీడియం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్ని వీడియోకి సంబంధించి వీడియో ఎడిటింగ్కి సంబంధించిన అన్ని సాఫ్ట్వేర్స్ అయితే మంచిగా అయితే రన్ అయితే చేస్తారంటే కొంచెం లాగ్ అయితే ఉంటుంది. మరి అంత పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో పీక్ మోడల్ కూడా ఉంటుంది. అది కూడా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు, కానీ అది ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. మీకైతే బడ్జెట్లో మాత్రం ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే కొనుక్కోవచ్చు. మరి దాని తర్వాత మీకైతే పీసీ అయితే వస్తుంది, గేమింగ్ పీసీ. దాంట్లో అయితే మనకైతే మానిటర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాం. మంచి గేమింగ్ పీసీ కూడా వస్తుంది. అది కూడా మీరైతే పీసీ కావాలనుకుంటే పీసీ తీసుకోవచ్చు. పీసీలో మనకు కూడా గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉండేది. మన Ryzen 5 5600G అట్లాంటి ప్రొసెసర్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రొసెసర్ కూడా వచ్చినాయి కదా Ryzenలో, ఆ ప్రొసెసర్ కూడా వాడుకోవచ్చు. G ప్రొసెసర్ వాడుకొని ఒక 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ కనుక మనమైతే పీసీలోనైతే వాడుకోవచ్చు. ఇంకా రెండిట్లో ఏది బెస్ట్ అంటే నన్ను కళ్ళు మూసుకొని ఇది మ్యాక్ మినీ అయితే తీసుకోను అంటే నేనైతే దీని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అవన్నీ ఎక్కువ చేస్తారనుకుంటే, థంబ్నెయిల్ డిజైనింగ్, ఫోటోషాప్ ఇవన్నీ ఎక్కువ చేస్తారనుకుంటే మీరైతే మ్యాక్ మినీ అయితే తీసుకోండి. లేదు గేమ్స్ ఎక్కువ ఆడతాం మేము అనుకుంటే పీసీకి అయితే వెళ్ళొచ్చు. మరి పీసీలోనైతే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే మీరైతే ఎప్పుడు మ్యాక్స్ అయితే యూజ్ చేయలేవు. ఈకో సిస్టమ్ అనుకుంటే ఇదైతే వాడచ్చు. లేదంటే మ్యాక్స్ ఆల్రెడీ మీరైతే యూజ్ చేసి ల్యాప్టాప్లో ఇంట్లో ఒకటి కావాలి నాకు పిల్లలకు అనుకుంటే మాత్రం ఇదైతే తీసుకోవచ్చు. మరి మ్యాక్ ఓఎస్ అయితే ఒక్కసారి పోతే మాత్రం మళ్ళీ బయటికి అయితే రాదు. అంత మంచిగా ఉంటుంది మ్యాక్ ఓఎస్ అయితే, స్మూత్గా అయితే రన్ అయితే అవుతుంది. మరి మేము గేమ్స్ ఎక్కువ ఆడుకుంటాం అనుకుంటే మీరైతే పీసీని అయితే బిల్ అయితే వేయించుకోండి. గేమ్స్ అయితే మనకి దీంట్లో ఆడుకోవచ్చు, కానీ మరి హై ఎండ్లో ఆడుకోరాదు. మీడియం అయితే ఆడుకోవచ్చు, అంటే టైం పాస్కి అట్లా ఆడుకోవచ్చు. ఓన్లీ మీరు గేమింగ్ పర్పస్ అనుకుంటే మీరైతే గేమింగ్ పీసీ బిల్ అయితే వేయించుకోండి. అదైతే బెస్ట్ ఆప్షన్ మీకైతే. మరి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.